హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హార్మికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో సింపుల్ వేలో క్విక్గా చేసుకునే టమాటా రైస్ని మంచి రుచిగా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా ఉదయం పూట ఎక్కువ కష్టపడకుండా లంచ్ బాక్స్లోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. ఇంట్లో కామన్గా తెచ్చుకునే టమాటాలతో రుచిగా చేసుకునే ఈ టమాటా రైస్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని కట్ చేసి తీసుకున్నాను. ఇందులోనే ఒక 2-3 ఎండుమిరపకాయలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా ఎండుమిరపకాయలు వేయడం వలన మనకి టమాటా రైస్ మంచి రుచిగానే కాదు, కలర్ఫుల్గా రెడీ అవుతుంది. ఇంకో మిక్సీ జార్లోకి 5-6 పొట్టు వలిచిన వెల్లుల్లిపాయల్ని, అలాగే అందులోనే 2-3 అల్లం ముక్కల్ని, కొన్ని స్పైసెస్ని తీసుకుందాం. వీటన్నిటిని గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేస్తే రుచి అనేది చాలా బాగుంటుంది. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకోండి. ఇందులోకి సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుందాం. అలాగే అందులోనే ఒక 2-3 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. వీటిని మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా స్పైసెస్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాం. ఇలా తీసుకున్న వీటిని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి 1 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. టమాటా రైస్లో గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీతో పాటు ఇలా కొన్ని టమాటా ముక్కలు తీసుకోవడం వలన అక్కడక్కడ కనబడుతూ చాలా బాగా అనిపిస్తుంది. ఇదే టైంలో మనం గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. టమాటో ప్యూరీ అనేది ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి ఇందులోకి ఉప్పుని తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసాము అంటే ఇదంతా చక్కగా ఫ్రై అయి లైట్గా ఆయిల్ వదులుతుంది. ఇలా దగ్గరగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం గరం మసాలా తీసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. మసాలాలు అనేవి అన్నీ కలిసేలా కలుపుతూ ఫ్రై చేయండి. ముందుగానే కుక్కర్లోకి నార్మల్ రైస్ని తీసుకొని బాగా కడిగి 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళని తీసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. అదే మీరు బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. అలాగే 1 విజిల్ వస్తే సరిగ్గా సరిపోతుంది. ఇలా ఉడికించిన అన్నాన్ని మరో పక్కన ఫ్రై అవుతున్న టమాటాల్లోకి తీసుకుందాం. ఎవరైనా ఈజీగా వండేయచ్చు కాబట్టి అన్నం ప్రాసెస్ని ఎక్కువగా చూపించలేదు. ఎవరికైతే ఐడియా ఉండదో వాళ్ళకి ఇలా ఈజీగా అర్థమవుతుందని చూపించాను. ఇలా రైస్ని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. మీరు టాస్ చేస్తూ అయినా కలపచ్చు, లేదా ఇలా స్లోగా అయినా కలపచ్చు. ఇలా మనం ఒక పక్కన అన్నం ఉడికిస్తూనే మరో పక్కన టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉదయం టిఫిన్లోకైనా కాదు, లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ఇంట్లో ఓసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.